హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి శంకర్. ఈ లాంగ్ వీడియో వచ్చేసి చాలా డేస్ బ్యాక్ది. మేము తిరుపతి వెళ్ళొచ్చాక మమ్మీ వాళ్ళ ఇంటికి చాలా డేస్ అయింది వెళ్ళక. సో దట్ మమ్మీ వాళ్ళు కూడా రిచిని చూడాలనిపిస్తుంది రండి అని కాల్ చేసి రమ్మంటే ఇంకా మేము కూడా వెళ్ళొద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఈవినింగ్ అయ్యాక స్టార్ట్ అయ్యాం. ఇంకా రిచి ఆ నాన్నమ్మకి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ అంతా సన్సెట్ కాబట్టి చాలా బాగుండింది సీన్ అంతా. మరి రిచి అయితే చాలా చాలా ఎగ్జైట్ అయింది. ఇంకా సృష్టి పోతున్నాం, అమ్మమ్మ పోతున్నాం, తాత పోతున్నాం అనుకుంటూనే ఉంది బైక్ మీద మొత్తం. కాసేపు కూడా కూర్చోలేదు. ఇది వచ్చేసి మా ఊరి చెరువు అనమాట. ఇంకా వాటర్లో సన్ రిఫ్లెక్షన్ అంతా పడి చాలా బాగుంటుంది అక్కడ సీన్ అంతా. మీరు చూస్తున్న దానికన్నా ఇంకా బయట అంటే రియాలిటీలో అయితే చాలా బాగుంటుంది చెరువు అంతా. ఇప్పుడైతే మేము చూసినప్పుడు అంత లోటస్ ఫ్లవర్స్ ఏమి ఉండవు, కానీ ఈ సీజన్లో అయితే చాలా చాలా లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇంకా మా రిచి అయితే వాటర్ని చూడగానే అలా 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 అనుకుంటూనే ఉంది. కాసేపు కూడా బైక్ మీద కూర్చోలేదు తను. ఇంటికి వచ్చేదాకా తను నిల్చొనే ఉంది. అన్నీ రోడ్ అంతా చూసుకుంటూ ఏమేమి ఉన్నాయా అని చూసి అన్నీ హ్యాపీగా ఫీల్ అవ్వడం మీరు వీడియోలో చూసినట్టు చాలా ఎగ్జైట్ అయ్యి. ఇంకా దారిలో కూడా డక్స్ వస్తే రిచ్ చూస్తుందని చెప్పి వాళ్ళ డాడీ బైక్ ఆపేశాడు. తను కూడా చూసి ఏంటమ్మా ఇన్ని డక్స్ అని చెప్పేసి చూసి షాక్ అయిపోయింది. అన్ని డక్స్ ఒక్కసారి చూసేసరికి ఇన్ని డక్స్ అని చెప్పేసి అంటుంది. అమ్మ వాళ్ళకి మాకు అంత లాంగ్ డిస్టెన్స్ ఏమి ఉండదు, జస్ట్ 1 hour జర్నీ అంతే. ఇంకా రిచ్ ఉందని చెప్పేసి కాస్త మెల్లగా వెళ్తున్నాం అంతే. తను కూడా పొలాలు అవన్నీ చూసి ఎగ్జైట్ అవుతుందని చెప్పేసి మెల్లిగా వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఇంకా కాసేపు బైక్ ఆపేసి వాటర్ మా అత్తయ్య ఉండి తనకి స్నాక్స్ ప్యాక్ చేశారు. అది కొంచెం ఇస్తే తను కూడా బైక్ మీద నిల్చొని తినుకుంటూనే ఉంది. కాసేపు కూడా కూర్చోలేదు. మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేదాకా నిల్చొనే ఉండింది. 1 hour నిల్చుంది. ఇంక ఇంటికి రాగానే అమ్మమ్మ తాతయ్యతోని హగ్స్ కిసెస్. ఇంకా తన హ్యాపీనెస్కి హద్దులు లేవు. వాళ్ళని చూసి చాలా డేస్ అయింది కాబట్టి చాలా ఎగ్జైట్ అయింది. ఇంకా కాసేపు తిరిగింది. ఇంకా రాగానే అమ్మ రిచికి దిష్టి తీయించేసి ఇంకా రిచి వచ్చేసి సృష్టి దగ్గరికి వచ్చి కిస్ ఇచ్చేసింది. సృష్టి వచ్చేసి మా సిస్టర్ అనమాట. తను 12 years ఓల్డ్, హ్యాండిక్యాప్డే. మా రిచికి ఇంకా సృష్టికి చాలా మంచి బాండ్ ఉండింది. ఇంకా చాలా డేస్ తర్వాత వచ్చిందని మా సృష్టి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను చూసి గుర్తుపడుతుంది. ఇంకా మా ఇంటి ముందు పెద్దమ్మ వాళ్ళు చలికాలం కదా అని చెప్పేసి ఇంటి ముందు మంట పెట్టారు. ఇంకా అందరు అన్నవాళ్ళు వాళ్ళందరూ ఉంటే మరి రిచి ఇంకా అమ్మమ్మ తాతయ్యతో వెళ్ళి కాసేపు అలా టైంపాస్ చేసి వచ్చేసింది నైట్ అంతా. ఇంకా వాళ్ళతో కూడా కాసేపు ఉండి ఇంకా ఇంటి ముందు పిల్లలు ఉంటారు, మా అన్న వాళ్ళ పిల్లలు, అంటే వాళ్ళు ఇంటి ముందు అన్న వాళ్ళ పిల్లలు. వాళ్ళంటే రిచికి చాలా ఇష్టం. చిన్నారి ఇంకా వర్షి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్. తను వాళ్ళ దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఇంకా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంట్లోకి వచ్చేసి అమ్మమ్మతో పడుకుంది. కాసేపు ఇంకా పడుకుంది. ఇంకా అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే నాకన్నా ముందే లేచి మా అమ్మతో పాటు బయట కూర్చుండింది. ఇంకా మా అమ్మ బయట మొహం కడుక్కుంటుంటే కూర్చొని కాసేపు చాలాసేపే ఉండింది. నేను పోయి వీడియో తీస్తుంటే నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి అంటుంది. ఇంకా మా అమ్మ ఎట్లా మొహం కడుక్కుంటుందో చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీరు వీడియోలో చూస్తున్నట్టయితే అట్లా మొహం కడుక్కుంటుంది అమ్మమ్మ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా నేను ఆ వాయిస్ అంతా కట్ చేశాను, అంతా బ్లర్ ఉంది వెనకాల వాయిస్ అని చెప్పేసి. ఇంకా కాసేపు అలా బయట టైంపాస్ చేశాక ఇంకా చిన్నారి ఇంకా వర్షి మార్నింగ్ వచ్చేసి కాసేపు ఆడిపించారు. అవన్నీ నేను ఇంకా షూట్ చేయలేదు. ఇంకా బయట కూర్చొని అక్క వాళ్ళతో ఆడుకుంటా అని చెప్పింది. ఇంకా వర్షి వాళ్ళు స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. చిన్నారి ఇంకా రాలేదు. తను రెడీ అవుతుందని చెప్పేసి వాళ్ళ బ్రదర్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా నైట్ మేము నైట్ వచ్చినప్పుడు నాన్నమ్మ అప్పటికే తినేసి పడుకుందంట. ఇంకా అప్పుడు లేపలేదు. ఇంకా మార్నింగ్ లేచినాక వెంటనే అవ్వ అని చెప్పేసి మరి చెల్లింది. ఇంకా పప్పి పెట్టమనగానే పెట్టేసింది. తనంటే చాలా ఇష్టం. ఇంకా మార్నింగ్ లేవని గుడ్ మార్నింగ్ అని చెప్పేసి సృష్టిని లేపేసింది. వెంటనే ఇంకా తాత దగ్గరికి వెళ్ళేసి తాత లే అని చెప్పేసి తాతని లేపేసింది. ఇంకా కాసేపు తాత బండితో ఆడుకుంది. వచ్చి వస్తుందని చెప్పేసి మా డాడీ చిన్నప్పుడు ఆడుకున్న బండి మా తాతయ్య చేశారంట. సో అందుకే మా డాడీ ఆ బండి మరి రిచి ఆడుకుంటుందని తీశాడు. అందుకే ఇంకా రిచి మార్నింగ్ లేవగానే మా మమ్మీ ఇచ్చినాక వెంటనే దాంతో ఆడుకుండింది. ఇంకా కాస్త టిఫిన్ చేసింది, అటు ఇటు ఆడుకుంటుంది. ఇంకా సేవలు చేయించుకుంటుంది అమ్మమ్మ తాతయ్యలతో ఇద్దరితో. ఇంకా చాలా డేస్ అయింది కదా, అందుకే వాళ్ళకు కూడా. ఇంకా మేము కూడా స్నానం చేసేసి రైస్ మిల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ ట్రాక్టర్ ఉంటే చూడండి మరి చెక్కి కూర్చొని ఎంత బాగా నడుపుతుందో. కాసేపు అలా టైం పాస్ చేసేసింది. ఇంకా మా లైన్ వచ్చేసరికి మేము కూడా వెయిట్ చేసామన్నమాట. అక్కడ మేము కూడా ట్రాక్టర్ పెట్టేసాము బియ్యం పట్టించడానికి అని చెప్పేసి. ఈ వీడియో వచ్చేసి నేను వేరే వాళ్ళు రైస్ మిల్లో వాళ్ళు బియ్యం పట్టిస్తున్నప్పుడు తీసాను. మేము మిల్ వేసినప్పుడు అని చెప్పేసి నేను రిచి పడుకుండింది. ఇంకా అందుకే అప్పుడు వీడియోస్ ఏం తీయలేదు. సో దట్ మాకు రిచి పడుకుంది కాబట్టి అమ్మ ఎత్తుకుంది. ఇంకా సో దట్ మేము అందరం తల ఒక పని చేసామన్నమాట. ఇంకా అక్కడ కవర్స్ పెట్టడం, అంతలో బయట కూర్చున్నాం. ఇంక ఇక్కడ కాస్త తొందరగానే లేచింది. కావాలని యాక్టింగ్ చేస్తుంది ఏడుపు రాకున్నా.
ఇంకా అంతా అయిపోయాక వెంటనే వాళ్ళు ప్యాక్ చేసేసారు. ఇంకా అందుకే ట్రాక్టర్‌లో వేసేసాం ఇవన్నీ. ఇవన్నీ మాకని కాదు, ఇవన్నీ మా పంట బియ్యం అనమాట. ఇంకా అత్త వాళ్ళ కోసం, మా కోసం, అమ్మ వాళ్ళ కోసం అనమాట ఇవన్నీ. ఇంకా ఇంటికి రాగానే అవన్నీ ఇంట్లో పెట్టేసి అంతా సర్దేశాం. ఇంకా రిచ్చి చాలాసేపు అయింది రిచ్చి సృష్టితోని ఆడుకోక అని చెప్పేసి కాసేపు సృష్టితోని ఆడుకునింది. ఇంకా ఆడుకొని ఇంకా నిద్రపోయింది. ఈ వీడియోతో మా డే కూడా ఇంకా అలా ఎండ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. బాయ్.